హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ మనం బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపలు ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా చీరికలు కోసుకుని 4 పచ్చిమిర్చికి కూడా ఇలా సకానికి కోసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. పొయ్యి మీద బాండి పెట్టుకోవాలి. బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం కోసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ బంగాళదుంప ముక్కలు, వాటిని కొంచెం వేపుకుందాము. వేపుకుంటే బాగుంటాయి మనకి బంగాళదుంప ముక్కలు అనేవి. ఇలా అన్నీ వేసుకుని మనం వేపుకోవాలి. కొంచెం మెత్తగా అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఏమి వేపుకోక్కర్లేదు, కర్రీలో కూడా ఉడుకుతాయి కదా. ఏంటంటే మనం ఇది వేపితే బాగుంటుంది. కొంచెం వీడియోలో చూపించే విధంగా కలుపుతూ ఉండాలి. చూడండి, అడుగు అంటున్నాయి కదా, ఇలా అడుగు అంటుతాయి మనకు బంగాళదుంపలు. అలా కలుపుతా మనం ఫ్రై చేస్తూ ఉంటే, వేపుతూ ఉంటే అంటుకోకుండా ఉంటాయి మనకు అడుగున. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కువసేపు మనం వదిలేస్తే బాగా అడుగంటేస్తాయి. ఇంకొంచెం వేగితే సరిపోతుంది. అప్పుడు మనం ఒక బాండీలోకి తీసేసుకుని వాటిని ఒక ప్లేట్లోకి, ఇందులోనే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. బంగాళదుంపలు వేగిపోయాయి మనకి. ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుని అదే బాండీలోకి ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను, రుచికి తగ్గ ఉప్పు వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి, మనకు వేగుతాయి. అందుకని ఉప్పు వేసుకుంటున్నాను నేను రుచికి తగ్గట్టు. ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టుకుంటే ఉల్లిపాయ అనేది మనకి మగ్గుతుంది. ఉల్లిపాయ కొంచెం మగ్గింది. ఇందులో పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని కొంచెం మగ్గాలి మనకు ఉల్లిపాయ. మగ్గిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. ఇలా కలపాలి పసుపు వేసాక. బాగా అన్నిటికీ పట్టేలా, అన్ని ఉల్లిపాయలకి పట్టేలా పసుపు బాగా మిక్స్ చేయాలి. ఇలా కలిపి మూత పెట్టుకుందాం. ఇంకొంచెం ఫ్రై అయ్యాక పసుపు వాసన పోయేంత వరకు కొంచెం వేగనిచ్చాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం. తక్కువగా వేసుకున్నాం. అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకున్నా పడట్లా కదా, అందుకని తక్కువగానే వేసుకుంటున్నాం. వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఉల్లిపాయ వేగిపోయాయి మనకి. ఇందులో బంగాళదుంప ముక్కలు వేసేసుకుందాం. బంగాళదుంప ముక్కలు వేసుకుని మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసి ఒక 2 minutes ఇలాగే ఉంచేస్తే బంగాళదుంప ముక్కలు కూడా మనకి కొంచెం బాగా మగ్గుతాయి. ఆల్రెడీ ఫ్రై చేసాం కదా, ఫ్రై చేసినా కూడా ఇలా ఉంచితే కొంచెం మగ్గుతాయి. ఆ తర్వాత మనం కారం వేసి వాటర్ వేసుకుందాం. కారం వేసేసుకుందాం. ఇప్పుడు మనం మీరు ఎంత కారం తినగలరో చూసుకుని అంత కారం వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, అందుకని కారం కొంచెం తక్కువే వేస్తున్నాను నేను.
వేసి కలుపుకుందాం. ఓ 1 మినిట్ ఉంచి అప్పుడు వాటర్ పోసుకుందాం. మనం కారం కూడా పచ్చివాసన కొంచెం పోతుంది కదా 1 మినిట్ తర్వాత అయితే. అప్పుడు మనం వాటర్ వేసుకుని ఉడకనిద్దాం. వాటర్ వేసేసుకుందాం. మనం వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఉడికించుకుందాం. కర్రీ చూడండి అయిపోయింది. మనకి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్ కానీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఫ్రెండ్స్.